సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో డాక్టర్ నమ్రత కస్టడీ నేటితో ముగియనుంది. డాక్టర్ నమ్రతను 4 రోజుల పాటు ఈ కేసులో A3 కళ్యాణి, A6 సంతోష్ ని 3 రోజుల పాటు పోలీసులు ప్రశ్నించారు. అయితే కస్టడీ విచారణలో నిందితులు నోరు విప్పలేదని తెలుస్తోంది. చైల్డ్ ట్రాఫికింగ్ కు సంబంధించిన కీలక అంశాలపై పోలీసులు ఆరా తీశారు. విశాఖ, విజయవాడ కేంద్రంగా నమ్రత ముఠా మోసాలు చేసినట్లు గుర్తించారు. కస్టడీ ముగిసిన తర్వాత నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి నాడి తెలుసుకుందాం. శశి, సృష్టి కేసుకు సంబంధించి మొత్తం కూడా నిందితుల్ని విచారించారు. సో ఎవరూ కూడా నోరు విప్పలేదు, ఏ విషయం కూడా చెప్పలేదని చెప్పి అర్థమవుతోంది. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సృష్టి కేసులో గోపాలపురం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో కీలక నిందితురాలైనటువంటి డాక్టర్ నమ్రతను 4 రోజుల పాటు కస్టడీలో విచారించారు. నేడు 5వ రోజు మరి కాసేపట్లో కస్టడీ విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ రోజుతో డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి కస్టడీ విచారణ పూర్తవుతుంది. సాయంత్రం వరకు ఆమెను విచారించిన అనంతరం 5 గంటల ప్రాంతంలో ఆమెను కోర్టులో తిరిగి హాజరుపరుస్తారు. అనంతరం అక్కడి నుంచి చెంచల్గూడ మహిళా జైలుకు తరలిస్తారు. ఈ కేసులో మరొక 2 నిందితులను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఉన్నారు. మరోవైపు సృష్టి కేసులో ఇటు వైజాగ్ బ్రాంచ్కు మేనేజర్గా వ్యవహరిస్తున్నటువంటి కళ్యాణితో పాటు ఏజెంట్ సంతోషులను కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురిని కూడా కస్టడీ విచారణలో భాగంగా కలిపి విచారిస్తున్నటువంటి సమయంలో ఎక్కడ కూడా పోలీసుల విచారణకు సహకరించినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. సో ఇదే నేపథ్యంలో ఆధారాలు ముందుంచి వారిని విచారిస్తున్నప్పుడు మాత్రమే వారు నోరు విప్పి సమాధానాలు చెబుతూ ఉన్నారు. ఒకవైపు పోలీసులు వీరిని కస్టడీ విచారణలో ప్రశ్నించిన సమయంలోనే మరోవైపు బాధితులు కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్కు క్యూ కడుతూ ఉన్నారు. అయితే సరోగసి పేరిట డాక్టర్ నమ్రత అండ్ గ్యాంగ్ తమను లక్షల్లో మోసం చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున బాధితులు క్యూ కడుతూ ఉన్నారు. మరోవైపు ఫోన్ల ద్వారా కూడా పోలీసులకు సమాచారం అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 6 FIRలు డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి మోసాల మీద నమోదయ్యాయి. ప్రధానంగా అసలు ఇంతవరకు కూడా సరోగసి ద్వారా ఎంతమందిని వీళ్ళు మోసం చేశారు, ఆ తర్వాత చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడినటువంటి అంశంలో భాగంగా ఎక్కడెక్కడి నుంచి శిశువులను కొనుగోలు చేశారన్న అంశాల గురించి ప్రధానంగా ఆరా తీసేటటువంటి ప్రయత్నం ఇటు గోపాలపురం పోలీసులు చేస్తూ ఉన్నారు. అందుకనగానే నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా డాక్టర్ నమ్రతతో పాటు ఆ తర్వాత కళ్యాణి ఇద్దరే చాలా కీలకంగా వ్యవహరించారు. గిరిజన ప్రాంతాల నుంచి శిశువులను కొనుగోలు చేసిన తర్వాత సరోగసి పేరిట తమ వద్దకు వచ్చినటువంటి దంపతులకు ఆ శిశువును అప్పగించేంత వరకు కూడా డాక్టర్ నమ్రత, కళ్యాణి కీలకంగా వ్యవహరించారు. కాబట్టి వీరిద్దరినే ప్రధానంగా ఫోకస్ చేసి గోపాలపురం పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అయితే ఏ ప్రాంతాల నుంచి శిశువులను కొనుగోలు చేసుకుని వచ్చారన్న అంశాల గురించి లోతుగా దర్యాప్తు చేయడంతో పాటు ఇక కళ్యాణికి సంబంధించినటువంటి ఫోన్ డేటాను విశ్లేషించినప్పుడు అందులో ఏజెంట్ల పాత్రతో పాటు ఆ తర్వాత కొన్ని చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలకు సంబంధించినటువంటి పాత్ర కూడా ప్రజెంట్ వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం నమ్రత అండ్ గ్యాంగ్ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. అస్సాంతో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలు ఏవైతే ఉన్నాయో వారితో సంబంధాలు ఏర్పరచుకోవడంతో పాటు వారి వద్ద నుంచి కూడా శిశువులను కొనుగోలు చేసి అనంతరం సరోగసి పేరిట తమ వద్దకు వచ్చినటువంటి దంపతులకు ఇచ్చినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఈ కేసులో నిందితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా తర్వాత బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా డాక్టర్ విద్యులత పాత్రను కూడా గోపాలపురం పోలీసులు తేల్చారు. సో ఆమెను కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆమెను కూడా ఒక కేసులో నిందితురాగా చేర్చి ఆమెను కూడా ప్రజెంట్ ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా విద్యులత ఇటు వైజాగ్లో డాక్టర్గా పనిచేస్తున్నారు సృష్టి సెంటర్లో. అయితే ఆమె చేసినటువంటి వైద్యం వల్ల చాలా మంది కూడా గర్భాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు సంతానం కలిగేటటువంటి అవకాశం ఉన్నా కూడా గర్భ సమస్యలు తలెత్తిన తర్వాత గర్భాన్ని తొలగించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డాయంటూ కూడా కొంతమంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను కూడా నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మొత్తానికి 5 రోజుల కస్టడీలో భాగంగా డాక్టర్ నమ్రత ఎక్కడ కూడా నోరు విప్పినటువంటి పరిస్థితి, కేవలం ఆధారాలు చూపించి విచారించినటువంటి సందర్భంలో మాత్రమే వీరంతా కూడా నోరు విప్పుతూ ఉన్నారు. వీరంతా శిశువులను సేకరించడానికి ముందుగా పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకెళ్లినట్టుగా గోపాలపురం పోలీసులు గుర్తించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరిట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడ ఎవరైతే బీదరికంలో ఉంటారో, ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నటువంటి మహిళలను గుర్తించి వారి దగ్గర నుంచి కూడా శిశువులను విక్రయించినట్టుగా కూడా కొనుగోలు చేసి విక్రయించినట్టుగా కూడా గోపాలపురం పోలీసులు గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ శశి.